మంచు విష్ణు డువోటాయిగా నిర్మిస్తున్న భక్త కన్నప్పలో నటిస్తున్న స్టార్ కాస్ట్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికీ కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ ని తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కన్నప్పలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ ని తీసుకున్నారు. ముందు శివ పార్వతి క్యారెక్టర్ లో ప్రభాస్ ఇంకా నయనతార నటిస్తారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నయనతార ఇంకా అక్షయ్ కుమార్ శివ పార్వతిలా నటిస్తున్నారు. ప్రభాస్ ఇందులో నందేశ్వరుడికి వాయిస్ ని ఇస్తాడట. భక్త కన్నప్ప పాన్ ఇండియా సక్సెస్ అవుతుందని ఎంతమంది నమ్ముతున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే కథ కత్తిలా ఉండాలి. ఇంకా హీరో కన్నా విలన్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా చూపించాలి. అప్పుడే ఆడియన్స్ మైండ్ లకి హీరో విలన్ ని ఎలా కొడతాడన్న క్యూరియాసిటీలో సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాని డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 లో ప్లే చేయబోతున్నాడు. పుష్ప పార్ట్ 1 లో శెఖావత్ సార్ ని ఒక అరగంట చూపించి పార్ట్ 2 కు మంచి హైప్ ని తీసుకొచ్చారు. పార్ట్ 2 పూర్తిగా 2 hours 45 minutes ఉన్న సినిమాలో శెఖావత్ సార్ ని హైలైట్ చేస్తూ ఒక 1 hour చూపిస్తారట. పుష్పరాజ్ ని చంపాలనుకున్న ప్రతి ఒక్క ఎనిమిని ఒకటిగా చేసి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని పుష్పరాజ్ మీదకి పంపిస్తాడని తెలుస్తుంది. పుష్ప 2 స్టోరీ మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. పెళ్లికి ముందు చేసిన సినిమాలంతా డిజాస్టర్ అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కిరా అడ్వానికి బాగానే కలిసి వచ్చింది. ఎందుకంటే తన నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, రాకింగ్ స్టార్ ఎస్ తో టాక్సిక్ లో, ఇంకా వార్ 2 లో రితిక్ రోషన్ పక్కన నటిస్తుంది. ఈ 3 సినిమాల హిట్ తో తనకి స్టార్డమ్ వస్తుందని నమ్ముతుంది. రామ్ చరణ్ తో సెకండ్ టైం హీరోయిన్ నటిస్తే సినిమా హిట్ అవుతుందని రూమర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. ఇంకా రాకింగ్ స్టార్ ఎస్ నటించాలంటే కథ క్లారిటీగా ఉండాలి. అయితే వార్ 2 లో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సినిమా సగం సక్సెస్ అయినట్టే. మీరు ఏ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి.